లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. పోలికలకు అతీతముగా. పోలికల ద్వారా దైవీ స్థితి అర్థం కాదు. ఉదాహరణలు, పోలికలు దైవానికి దగ్గరగా తీసుకెళ్లగలవు, కానీ పరిపూర్ణంగా అవగాహన కల్పించలేవు. వేదాంతాలైన ఉపనిషత్తులు బ్రహ్మాన్ని గూర్చిన సత్యాన్ని వ్యక్తపరిచాయని భావిస్తారు. ఉపనిషత్ అనగా సమీపంలో కూర్చొనుట. అవి సమీపానికి తీసుకెళ్లగలవు, కానీ ఎప్పటికీ సత్యాన్ని వ్యక్తపరచలేవు, పూర్తిగా వివరించలేవు. ఒక సామాన్యమైన ఉదాహరణను పరిశీలిద్దాం. ఎప్పుడూ మిఠాయిని రుచి చూడని వ్యక్తికి దాని తీపిదనం గురించి వివరించడం సాధ్యమవుతుందా? అది పంచదార లాంటి రుచిని కలిగి ఉంటుందనగలమా? వెంటనే మరో ప్రశ్న తలెత్తుతుంది: పంచదార అంటే ఏమిటి అని. పదాలు, పోలికలు చాలా పరిమితమైనవి. మామిడి పండు, అరటిపండు లేదా యాపిల్ పండు తీయగా ఉంటుంది, కానీ అరటి లేదా మామిడి పండులోని తీయదనాన్ని యాపిల్ రుచితో పోల్చలేము, మాటల్లో వివరించలేము. వాటి అనుభవాలను విడివిడిగా పొంది భేదాలను అర్థం చేసుకుని ఆ తర్వాత పోల్చగలుగుతాము. కానీ దైవీ స్థితి ఏకము, దేనితోనూ పోల్చలేనటువంటిది. సరితూగగలిగేదేదీ లేదు. మాటలు, పోలికలతో కాకుండా ఎవరికి వారే తెలుసుకోగలగాలి. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.